ఊళ్ళో వాళ్ళ డబ్బులతో గాల్లో ఎగురుతున్నావు. మేడం రెడ్డప్ప 100 కోట్లు ఆస్తి ఉంటది. 100 వేలు కాదు 1,00,000 కోట్లుంటాయి. ఈ మధ్య రాజకీయ నాయకుడుగా ఈ దండాలు పెట్టి పెట్టి అలవాటు అయిపోయి దారిలో లైట్ స్తంభం కనపడినా దానికి కూడా పెట్టేస్తాం దండ. నేనేదో పెద్ద నాయకున్నాను, మిమ్మల్ని అందరినీ ఉద్ధరించేస్తానో చెప్పలేదు, చెప్పను. జగన్మోహన్ రెడ్డి గారు వెళితే వేలాది మంది వచ్చారు హెలికాప్టర్ మీద చూద్దామని. మరి ఓట్లు ఎందుకు రాలేదో మాకు అర్థం కాలేదు కానీ మర్చిపోదా మర్చిపోయే గాయం రాది, మామూలు గాయం కాదు కదరా. మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని లాగెత్తరు. అబ్బబ్బా, మన కళ్ళ ముందే గరుచుకోవడం ఏందిరా చండాలమా? ఎవరా మీరు ఇలా ఉన్నారండి? ఆ పరిస్థితి ఏమిటో నాకే అర్థం కావడం లేదు. యావరేజ్ రేట్ ఎంత పోతా ఉంది? అంత 5 అడుగులు పెరిగినా బుర్ర అంగుళం కూడా పెరగని వీడు మాకు అంటగట్టావు. వీడు పెట్టే హింసను మేము తట్టుకోలేకపోతున్నాం అన్న. క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పి. ఇంకా క్వశ్చన్ కొంచెం ఈజీగా ఉన్నది అడగాలి మరి. హైయెస్ట్ రేట్ 265, లోయెస్ట్ రేట్ 170, లో గ్రేడ్ 170, హై గ్రేడ్ 260 పోతా ఉంది. అది కూడా మనం వస్తున్నామని 10 రూపాయలు పెంచినారు. ఎవడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. మీరు వస్తున్నారని 10 రూపాయలు పెంచారు. మనం వస్తున్నామని 10-15 రూపాయలు పెంచారన్న, 15 పెంచినారు. యాడ దొరికింది సంతరా ఇదే? మన ప్రభుత్వంలో హైయెస్ట్ 350. ఎవరు చెప్పారు? ఎవరో చెప్తే నమ్ముతా నేను, వాళ్ళే చెప్పారు. యావరేజ్ 365 రూపాయలు మన ప్రభుత్వ హయాంలో. ఇప్పుడు హైయెస్ట్ రేటు 260 రూపాయలు. నువ్వు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తే నిజాలు అయిపోవు. ఫస్ట్ రేటు 170 రూపాయలు. అయ్యా గొడ్డల పార్టీ అధ్యక్ష, నిన్ను మొదటి నుంచి చూస్తున్నాను, నువ్వు నాకు రెస్పెక్ట్ ఇవ్వటం లేదు. ఐ వాంట్ రెస్పెక్ట్. రెస్పెక్ట్ కావాలా? చచ్చిపో. గొడ్డల పార్టీ అధ్యక్ష, ఇదేంట్రా అయితే? అరే నీ అబ్బా, ఎంత పర్సెంటేజ్ కొంటా ఉన్నారు? 170లో ఎంత పర్సెంటేజ్? 2019లో గొడ్డల పార్టీ అధ్యక్షుడు వచ్చేసరికి ఇదేం కర్మరా దేవుడా, కేజీ 140 రూపాయల రేటు ఉండేది. కేవలం 2% మాత్రమే హైయెస్ట్. పర్సెంట్ 240 రూపాయలు కొంటున్నారు. 98% లో బిడ్ 170 రూపాయలు. 2020లో 140 రూపాయలు, 2021లో 161 రూపాయలు, 2022లో 192 రూపాయలు, 2023లో 248 రూపాయలు. చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేవన్నీ గొప్పలు, చేసేవి మాత్రం అభూతమైన కల్పనలు అనేటువంటి ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా పుట్టినోడా పాపోరా. ముందు మన కాలంలో 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. 1,00,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణాలు ఉన్నాయి.
50,000 3 సంవత్సరాలు పెట్టారండి. కాలంలో ₹1,00,000 వడ్డీ లేని రుణాలు ఉన్నాయి. ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది. వడ్డీ లేని రుణాలు పథకం తీసేసి పొగాకు ఫార్మర్స్ కి మాత్రం 50,000 3 ఏళ్ళ కట్టాలి. భూత వైద్యుని సంప్రదిస్తే పోయేది. రాజమండ్రిలో ఉన్నాడు కదా భూత వైద్యుడు ఆయన. నీ నాలిక పీకి నర్వ్ ఇంజెక్షన్ చేయాలరా, నీకు బాగా బలిసింది. కానీ ఒక ఎంపీ గాని వచ్చి పరామర్శించలేదండి రైతుల్ని. ఒక ఎమ్మెల్యే రాలే, ఒక ఎంపీ రాలే, భయంతో కంగారు పడిపోతున్నాడు. ఇవాళ అదే కనిపించింది మొత్తం టోటల్ గా.